మనం ఆలోచించం. కానీ అమెరికాలో ఎందుకంటే రిలేషన్స్ అంత ఎక్కువగా ఉండవు. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను కన్న తర్వాత ఆ తండ్రి ఆ తల్లితో ఉండడు, పాపం తల్లి ఒక్కతే పెంచుకుంటూ ఉంటుంది. అలాగే కొంతమంది బిడ్డను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు, తల్లులు వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రపంచంలో పెరుగుతున్న బిడ్డలకి వాళ్ళకి అనిపించేదనమాట, వాళ్ళకి అనిపించేది మేమంటూ ఒక రోజుగా ఇలా ఒక్కొక్క రోజుని ఇలా చేసుకోవాలి అని చెప్పేసి. నిజానికి మదర్స్ డే అనేది, మదర్స్ డే ఎప్పుడో తెలుసు కదా, మే 2వ వారం జరుగుతుంది ఎప్పుడైనా. అది ఏ డేట్ అన్న రానియండి, మే 2వ ఆదివారం, మే నెలలో 2వ ఆదివారం ఏ తారీఖు వస్తే ఆ తారీఖు జరుగుతుంది. ఫాదర్స్ డే కూడాను జూన్లో 3వ ఆదివారం, 3వ వారంలో వచ్చే ఆదివారం అనమాట. ఏ ఆదివారం వస్తే ఆ ఆదివారము ఫాదర్స్ డే జరుపుకుంటారు. అది ఎలా మొదలైందంటే పాపం మదర్స్ డే ఎప్పటి నుంచో జరుపుకుంటున్నారట. ఒక బిడ్డకి ఆలయంలో కూర్చొని ఒక రోజు మదర్స్ డే గురించి ఒక గొప్ప ప్రసంగాన్ని ఒక దైవజనులు చెప్తూ ఉన్నారంట. మదర్ యొక్క ప్రాముఖ్యత, మదర్ యొక్క ప్రేమ, తల్లి ఎంతగా బిడ్డల కొరకు కష్టపడుతుంది, ప్రేమిస్తుంది. అయితే ఆ బిడ్డకి ఒకటే కన్నమట్టి నీళ్ళు వచ్చేస్తూ తెగ ఏడుస్తూ ఉందంట. ఆ చర్చిలో తన ఏడు పాపుకోలేక రోదన పెద్దగా ఏడుస్తుంటే అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి, ఎందుకమ్మా ఇంత రోదన చేస్తున్నావు, నీ తల్లి నీకు జ్ఞాపకం వచ్చిందా అంటే అప్పుడు ఆ బిడ్డ చెప్పిందంట, నాకు అసలు తల్లి లేదండి, నేను పుట్టిన తర్వాత నా తల్లి చనిపోయింది. మేము 5 పిల్లలు, చివరి బిడ్డని నేను, నన్ను కంటూ నా బిడ్డ కనలేక నా తల్లి చనిపోయింది. కానీ ఆ చనిపోయిన తర్వాత దగ్గర నుంచి నా తండ్రి మా 5 అక్క చెల్లెలను పెంచిన విధానం జ్ఞాపకం వచ్చి, నాకు తల్లి లేదే కానీ నా తల్లి యొక్క ఇది ఎప్పుడూ తెలియకుండా నా తండ్రి ఎంత ప్రేమించి నన్ను పెంచారే అని, మరి నా తండ్రికి ఒక దినం అనేది నేను ఎప్పుడూ చేయలేదే అని నాకు ఏడుపు వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, ఖచ్చితంగా ఇదిగో ఈ ఆదివారం నువ్వు ఏదైతే తండ్రి కొరకు అడుగుతున్నావో ఇక్కడ నుంచి నేను ఈ ఆదివారం, ఆ ఆదివారమే జూన్లో వచ్చిన 3వ ఆదివారం అనమాట వాళ్ళ దేశంలో. కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ దినాన్ని నేను ఇదిగో మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికే కాదు, లోకంలో ఉన్నటువంటి తండ్రులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ దినాన్ని ప్రకటిస్తున్నానని చెప్పేసి ఆ రోజు అమెరికా దేశంలో ప్రకటించారు. కాబట్టి మనందరికీ తెలుసు మన తండ్రులు, మన హస్బెండ్స్, మన పిల్లల యొక్క బిడ్డలు, మన యొక్క పిల్లల యొక్క తండ్రులు ఎంతగా కుటుంబం కొరకు కష్టపడుతూ ఉంటారు అనేది మనందరికీ తెలుసు కదా. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి ఒక బిడ్డను చక్కగా పెంచాలని, ఆ బిడ్డలకి ఏం కావాలని చెప్పేసి ఎంతగా ఆలోచిస్తూ ఉంటారండి. ఆలోచిస్తారా లేదా? తండ్రులు ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి క్షణము కూడాను కుటుంబాల కొరకు ఏదో చెయ్యాలి అని వారు రేయం బగళ్ళు కష్టపడిపోతూ ఉంటారు. వాళ్ళు తినకపోయినా ఎంతో కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అయితే మన పరమ తండ్రి, మనందరికీ ఉన్నటువంటి పరమ తండ్రి గురించి కూడా ఈరోజు కొంచెం సేపు మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, మనందరికి ఇంగ్లీష్లో ఫాదర్ కదా, తండ్రి అంటే ఏమంటారు? ఫాదర్ కదా. ఫాదర్లో ఉన్న ఒక్కొక్క లెటర్ గురించి చెప్పుకుంటేనే మన తండ్రి గురించి కానీ, ఈ లోకంలో ఉన్న తండ్రులు చేస్తున్న త్యాగాల గురించి కానీ మనం ఈజీగా అర్థమైపోతుంది. ఫాదర్ ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్. ఓకే, ఫాదర్లో వచ్చేటటువంటి ఫస్ట్ ఇంగ్లీష్ లెటర్ ఏంటి అంటే ఎఫ్. ఎఫ్ అంటే ఫర్గివ్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్గివ్నెస్ అంటే క్షమించటము. మన తండ్రి ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి తండ్రులే ఒక బిడ్డ అంట, ఇదిగో ఒక సైకిల్ నేర్చుకుంటూ తండ్రి దగ్గర నేర్పించుకుంటూ ఉన్నాడు. తండ్రి ఏం చెప్పారు అంటే, ఇదిగో ఇంకా నీకు సరిగ్గా సైకిల్ పూర్తిగా రాలేదు, నేను ప్రతి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి నీకు కొంచెంగా నేర్పించాను, పూర్తిగా నేర్పించేవారికి ఈ సైకిల్ని రోడ్డు మీదకు తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పారంట. చెప్తారు కదా తండ్రులు అందరం కూడా నేర్పించేటప్పుడు. అయినా ఈ బిడ్డకి కొంచెం రాగానే సైకిల్ ఏమనిపించేస్తుంది, నాకు అన్నీ వచ్చు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఉండే ఆ వయసు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని తండ్రి రాకముందే ఈ బిడ్డ ఏం చేసేసాడంటే సైకిల్ వేసుకొని రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్గా సైకిల్ సరిగ్గా రాదు, బ్రేక్ వేయటం సరిగ్గా తెలియదు, ఖచ్చితంగా ఏం జరుగుతుంది? పడిపోవటం అనేది జరుగుతుంది. అట్లానే ఆ బిడ్డ కూడా పడిపోయాడు. ఆ బిడ్డ పడిపోవటము, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ నేల గుద్దుకోవడం వల్ల కాళ్ళు చేతులకి దెబ్బలు తాకడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ సైకిల్తో పాటు ఇంటికి వచ్చాడు, తండ్రి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఏమంటారు? కోప్పడతారా లేదా? నేను ఎందుకు కోప్పడుతున్నారు? ఆ బిడ్డకి తగిలినటువంటి గాయాన్ని చూసి బాధపడుతున్నారే తప్పించి
నుంచి ఆ తండ్రి ఆ బాధలో వస్తున్న కోపంతో నేను చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళావు సైకిల్ అని చెప్పేసి 2-3 సార్లు అరుస్తారు. అరిచినంత మాత్రాన ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు ఇక నా కొడుకువే కాదు అని అంటారా? అనరు కదా. మళ్ళీ మనం ఏం చేస్తాము, ఆ కుమారుని దగ్గరకు తీసుకుంటాము. ఆ దగ్గరకు తీసుకొని మరలా ఆ బిడ్డ యొక్క గాయములకు ఏ మందులు వేయాలో ఏం చేయాలో అన్ని జాగ్రత్తగా తండ్రి చూసుకుంటూ ఉంటారు కదా. ఇదే భాగాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటే తండ్రి మాట వినకుండా ఆయన ఆజ్ఞలను మీరుతూ ఆయన మాటల ప్రకారం కాకుండా మన ఇష్టానుసారమైన ఆలోచనలతోటి మనం బయటికి వెళ్ళిపోతూ ఇష్టమైనట్టు బతుకుతూ ఉంటే సైకిల్ రోడ్డు మీద పడ్డట్టే మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి గాయాలను తెచ్చుకుంటూ ఉంటాము. ఈ గాయాలు దేవుని మాట వినకుండా తెచ్చుకున్నందుకు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని దేవుడు అనేటటువంటి దేవుడు కాడు. మళ్ళా నువ్వు తిరిగి వచ్చి అక్కడ నుంచోగానే నిన్ను తీసుకొని ఇంటిలోకి తీసుకొని వచ్చి నీ గాయాలు మాంచే వరకు కూడా ఆయన ఏం చేయాలో అన్నిటినీ చేస్తాడు. అయితే ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. గాయాలు మాన్పటానికి ఆ యొక్క ఫిజికల్గా అంటే మనతో పాటు ఉన్న భౌతికమైన కుమారుడికి మనం ఆయింట్మెంట్ రాస్తూ తగ్గించడానికి ప్రయత్నం చేస్తామే కానీ గాయాల నొప్పి కుమారుడే భరించాలి. హల్లెలూయా. తండ్రి ఆయింట్మెంట్ రాయగలడు, ఒక టాబ్లెట్ తీసుకొచ్చేయగలడు, ఇంకో టానిక్ తీసుకొచ్చేయగలడు, లేదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలడు. కానీ దానికి సంబంధించిన నొప్పి అంతా ఎవరు భరిస్తున్నారు? నిద్రపోలేడు, నొప్పి వస్తున్నందుకు సరిగ్గా తినలేడు, సరిగ్గా వెళ్ళలేడు ఎక్కడికి బయటకు, అన్నీ ఎవరు భరిస్తున్నారు? కుమారుడే భరించాలి. అందుకే పాపము మనల్ని భరించేటట్టు చేస్తుంది. అందుకే పాపం జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. తండ్రి క్షమిస్తున్నాడు కదా అని నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే దాని పట్ల వస్తున్న నష్టాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నా. ఈ జీవితం నాకు ఎందుకు ఇలా ఉంది, నేనేంటి ఇలాగైపోయాను, లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకోవద్దు. కానీ నువ్వు పాత కాలంలో ఎప్పటి నుంచైనా ఏమైనా చేస్తున్న వాటి గాయాలు ఇవన్నీ కూడా ఇక్కడే సరిచేసి నిన్ను పరలోకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలోకి ఎలా కుమారుడిని చేర్చుకుంటారో మళ్ళీ తిరిగి నీకు పరలోక రాజ్యానికి ఎటువంటి అర్థం లేదు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత. హల్లెలూయా. నువ్వు ఈ క్షణమైనా ఏ క్షణమైనా సరే చనిపోతే ఖచ్చితంగా నేను పరలోకానికి తీసుకెళ్ళాలి అంటే ఆ టైం లోపల నువ్వు ఇంత ముందు చేసినటువంటి, ఎందుకంటే తండ్రి ఎవరు? న్యాయవంతుడు. న్యాయం తీర్చకుండా ఆయన అయితే మాత్రం తీసుకెళ్ళలేడు. ఎందుకంటే ఆయనకున్న గుణం అది, ఆయన పేరు అది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈరోజు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇంత బాధలు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ప్రభువు నమ్ముకున్నానే, నేను చాలా బాగుంటున్నాను అంటే నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు. కానీ నువ్వు చేసిన ప్రతి దానిని కూడాను ఎక్కడికక్కడ సరిచేసేసి ఆ నొప్పులు బాధలు నువ్వే భరించాలి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ ప్రపంచంలో ఉండాలి. ఈ ఫర్గివ్నెస్ అనేది దేవుడు మనకి ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. కానీ అందుకే మనకి ఇది అర్థమైపోయిన తర్వాత ఇక తప్పులు చేయడానికి అడుగు ముందుకి వేయకూడదు. ఎందుకంటే ఆ తప్పుకు తగిన శిక్ష నువ్వు ఈ లోపల భరించాలి. ఖచ్చితంగా భరించిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. ఊరికే వెళ్ళిపోము. ఒక తప్పు చేసి క్షమించేయండి అని నాకు క్షమించేశాడు కదా దేవుడు, క్షమించేస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు క్షమించుకుంటున్నాడు. ఇప్పుడు కుమారుణ్ణి వాకిట్లో నుంచోబెట్టి ఇంకా నువ్వు రావద్దనడు, నువ్వు క్షమిస్తాడు. కానీ ఆ నొప్పి, ఆ బాధ, ఆ ఇబ్బంది అవే ఈరోజు నువ్వు నేను ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎప్పుడు క్షమించేవాడే. మనం ఇంక వచనాలైతే మీకు అందరికీ కూడాను చూపించాల్సినటువంటి పని లేదు. ఒకే ఒక్క వచనము, అంటే తొందరగా వెళ్ళిపోదాం కాబట్టి ఒక్కొక్కటి. కీర్తనలు 103వ కీర్తన 3వ వచనము మనందరికీ తెలిసినటువంటి అధ్యాయమే. ఆయన ఏం చేస్తాడంట? చదవండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు కదా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తున్నాడు. అక్కడ ఏదో రాయటం లేదు, నేను కొన్నిటిని క్షమిస్తాను మీ దోషాన్ని, కొన్ని నేను అస్సలు క్షమించను అని చెప్పేసి రాయట్లేదు. నీ దోషములన్నిటినీ, నువ్వెంత పాపస్థితిలో ఉన్నా ఇప్పుడు నువ్వు గనక ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చేసేసి ఒప్పేసుకుంటే నీ పాపములు ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తండ్రి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఒక దేశంలో అంటే సైంటిస్టులు ఉన్నారట, వీళ్ళు ఏదేదో ఒక ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు కదా. ఒకసారి ఒక లోయలోకి వెళ్ళారట, అది చాలా పెద్ద లోయ అంట. ఆ లోయలో మాత్రమే ఒక వృక్షం దొరుకుతుంది, దానికి సంబంధించిన మూలికలతో వాళ్ళు ఒక మందు తయారు చేయాలన్నమాట. అయితే అక్కడికి వెళ్ళారు, ఆ లోయ చాలా షార్ప్గా ఉంది, ఎవ్వరు కూడా దిగడానికి సాహసం చేయలేకపోతున్నారు. అయితే ఆ లోయ లోపల ఒక పిల్లోడు అట్నుంచి అటు పక్కకి బయటికి వచ్చేయడం వీళ్ళు చూశారంట సైంటిస్టులు. ఇదేంటి పిల్లోడు, మనమేమో అసలు ఎట్లా వెళ్ళాలో లోపలికి ఎంతెంత ఆలోచన చేస్తే ఆ పిల్లోడు గబగబా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ పిల్లోడిని పిలిచారంట. మళ్ళీ పిలిచి, ఇదిగో నువ్వు ఇప్పుడు భలే ఆ లోయ పక్క నుంచి వచ్చావు కదా, అట్లా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు వేరు మాకు కావాలి, నీకు ఎంత డబ్బులైనా ఇస్తాము, దానివల్ల మాకు ఎంతో సైన్స్కి చాలా ఉపయోగపడుతుంది, మేము పట్టుకుంటాం, మేము నలుగురం పట్టుకుంటాం, ఎందుకంటే నువ్వు ఇందాక వచ్చిన దానికంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి, మేము నలుగురం పట్టుకుంటాము, నలుగురం పట్టుకున్నప్పుడు నువ్వు ఆ లోయలోకి వెళ్ళి ఆ చెట్టుకి సంబంధించిన ఆ యొక్క బెరడు తీసుకురమ్మని బతిమాడారంట వాళ్ళు. ఆ పిల్లడు నేను వెళ్ళనంటే అంటున్నాడంట. ఈ సైంటిస్టులు అందరూ కూడా మేము చాలా డబ్బులు ఇస్తాం బాబు, ప్లీజ్ ప్లీజ్ అని వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి బతిమలాడుకుంటున్నారు ఆ పిల్లలు. అయితే నేను వెళ్ళను అంటున్నాడు. ఎందుకు బాబు, మేము నలుగురు పట్టుకుంటామంటున్నా, నువ్వు భయపడుతున్నావు ఎందుకు అంటే, మీ నలుగురు కాదు కానీ అంత లోపల అటువైపు నుంచి ఒక సన్నగా పుల్లలాగా ఒక మనిషి అటు వెళ్తుంటే ఆయన వచ్చి పట్టుకుంటే నేను ఖచ్చితంగా వెళ్ళి లోపల తీసుకొస్తానని అంట. వాళ్ళు నవ్వుకున్నారంట, మేము ఇంత బలిష్టంగా ఉన్నాము, ఎంత బలంగా ఉన్నాము, మేము నలుగురిని పట్టుకొని నిన్ను ఎలా అయినా లోపలికి లోయలోకి దింపి మళ్ళీ తెస్తామంటే నువ్వెందుకు వెళ్ళట్లేదు, నువ్వే ఆయన ఎవరు, ఆయన అంత బక్కలా ఉన్నాడు, ఆయన వచ్చి పట్టుకుంటే వెళ్తానంటున్నావు ఏంటంటే, ఆయన ఎవరు, నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరు, ఆ బక్కగా ఉన్నా సరే నా తండ్రి మీద నాకేముంది, నమ్మకం ఉంది. మీ నలుగురు ఎవరు నాకు తెలియదు, మీ నలుగురు ఎవరో, మీ నలుగురు నన్ను పట్టుకుంటారో లోయలో వదిలేస్తారో నాకైతే తెలియదు, కానీ అదిగో అంత పక్కగా ఉన్నా సరే నా తండ్రి కనుక అది పట్టుకొని ఉంటే నేను లోపలికి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను అని వాళ్ళకి చెప్పారంట. చూసారా, తండ్రి మీద మనిషికి మనం ఎంత నమ్మకం, ఆ బిడ్డకి తండ్రి మీద ఉన్న నమ్మకం. ఆ తండ్రి పెద్ద శక్తివంతుడు కాదు, ఆ తండ్రి పెద్దగా బలస్తుడిగా ఏమీ కనపడట్లేదు, కానీ నా తండ్రి పట్టుకుంటే నేను ఖచ్చితంగా సాధించగలను, లోయలనైనా పర్వతాలనైనా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆ నమ్మకం నీకు నాకుందా? మన పరమ తండ్రి చెయ్యి నన్ను పట్టుకొని ఉంటే నేను ఏమైనా ఈ లోకంలో సాధించగలను అని భయం లేకుండా చెప్పగలిగే స్థితిలో ఉంటున్నాము మనం. ఎక్కడ మనందరినీ కూడా దొర్లిపోతున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అలాగే ఫాదర్లో రెండో లెటర్ ఏంటి, ఏ అంటే అడ్వైజర్. అడ్వైజర్ అంటే సలహాదారుడు, సలహాలు ఇచ్చేటటువంటి గొప్ప తండ్రి మనకి. ఎలాంటి సలహాలు ఇస్తారు? లోకంలో అడిగామనుకోండి, ఏదైనా ఎదగాలి, మేము ఇలాగ మంచి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? ఏదో కింద మీద పడి వాళ్ళకి నష్టం వచ్చే సలహాలు ఇస్తారేమో, కానీ మంచి సలహాలు మాత్రం ఇవ్వటానికి లోకంలో ఇష్టపడరు. మొన్న కూడా అందరం సిస్టర్స్ కలిసి కూర్చున్నప్పుడు జోక్గా అది మాట్లాడుకున్నాం కదా, ఆ పీతల గురించి. పీతల మీద మూత పెట్టట్లేదంట, పీతల మీద మూత పెట్టట్లేదు, అన్ని వస్తువులు ట్రాన్స్పోర్ట్కి వెళ్తున్న ప్రతి దాని మీద కూడా మూతలు పెడుతున్నారంట. చేపల మీద కానీ ఇంకా వేరే వాటన్నిటి, పీతల మీద మాత్రం మూత పెట్టకుండా ఎక్కిస్తుంటే, అయ్యో దానికి మూత లేదండి అని ఒక ఆయన అడిగితే అప్పుడేమన్నారు, ఈ పీతలకి మూత అక్కర్లేదు, ఒక పీత పైకి వెళ్తే ఇంకో పీత లాగుతూనే ఉంటుంది, ఎప్పుడు వీటికి మూత అనేది వేస్ట్, మూతలు పెట్టాల్సిన పని లేదని. సో లోకం ఎలా ఉంటుంది, నువ్వు ఎదుగుతుంటే నాకే పదే ఉంటుంది అనమాట. నువ్వు ఎదిగి మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు పుష్ చేసేవాళ్ళు ఈ లోకంలో మనకి ఉండరు. మనల్ని పుష్ చేసేది ఎవరు? మన తండ్రి అయినా దేవుడు మాత్రమే. హల్లెలూయా. నువ్వు వెతికితే సంతోషించేది ఎవరు ఈ లోకంలో అంటే నీ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి రోమిలికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఫస్ట్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తులు కాదు మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు,
తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఇక్కడ లోకపరమైన ఆస్తుల గురించి పౌలు గారు మాట్లాడలేదండి. ఇక్కడ లోకపరమైనటువంటి ఆస్తులు ఇదిగో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు మీ సొత్తు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. ఏమి తల్లిదండ్రులు మీరు సమకూర్చాల్సిన ఆస్తి ఏంటో తెలుసా? పిల్లల కొరకు. మనం అనుకుంటుంటాం ఆస్తులు ఏం సంపాదిద్దాము పిల్లల కొరకు అంటే, ఒక ఇల్లు అండి, లేకపోతే ఒక ఇంకేమనుకుంటాము, ఒక వెనక ఏదైనా పొలం అండి, ఒక ఆస్తి నా పిల్లలకి నేను పెట్టాలండి అనుకుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు అది చెప్పట్లేదు. తల్లిదండ్రులుగా మీరు పిల్లలకు దైవ భక్తి అనే ఆస్తిని సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి మీరు నేర్పించాలి దైవభక్తి అనేటటువంటి విషయాన్ని. దేవుని పట్ల భక్తి కలిగి ఉన్న పిల్లలకి దేవుడు ఎప్పుడు కూడా ఆశ్రయంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ వచనాలు ఎన్నో రకాల వచనాలు ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. యథార్థవంతుల పిల్లలు నేను ఆశీర్వదించేదను, యథార్థవంతుల పిల్లలు తరతరములు కూడాను ఆశీర్వదింపబడనని అనేకమైన వాక్యాలు మనకు ఉన్నాయి. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటి? పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలి. అది లోకపరమైన ఆస్తి నువ్వు ఎంత సంపాదిస్తావని దేవుడు చూడడు, కానీ పిల్లలకు దైవ భక్తి. ఈరోజు పిల్లలు చెప్తే వింటారా? చెప్తే వినరు. కానీ ఒకటి వింటారు, ఒకటి నేర్చుకుంటారు. ఎలా తెలుసా? మీరు చేస్తే. హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ మీరు చేయకుండా ఈ లోకంలో తల్లిదండ్రులు ఏమంటూ ఉంటారంటే, నేనెట్టాగో ప్రార్థన చేసుకోండి, నువ్వు అన్నా చేసుకో, లేకపోతే నేనెట్టాగో చర్చికి వెళ్ళట్లేదు, నువ్వన్నా చర్చికి వెళ్ళు, లేకపోతే నేను అలాగో చదువుకోలేదు, నువ్వన్నా చేసుకో అని ఎన్నో రకాలుగా వాళ్ళని పాపం ప్రోత్సహించాలని చూస్తూ ఉంటారు. కానీ ప్రార్థనా జీవితాల విషయాల్లో మాత్రం నువ్వు ప్రార్థన చేయటం చూస్తేనే నీ పిల్లలు చేసుకుంటారు. నువ్వు 100 సార్లు చెయ్యి 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 అని చెప్పి మన పాటికి మనం ఎక్కడో తిరుగుతూ ఉంటే వాళ్ళు ప్రార్థనలో నిలబడరు. కాబట్టి మనం నేర్పించాల్సింది ఏంటంటే, ఫస్ట్ దైవ భక్తి నేర్పించాలి. ఆయన మనకి సలహాదారుడు. ఎంత గొప్ప సలహాదారుడుగా ఆయన ఉండాలనుకుంటున్నారంటే, ఒకసారి చూడండి సామెతలు 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. అసలు సామెతలు అంతా కూడా తండ్రి గురించే. తండ్రి ఎన్ని మాటలు మనకు చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. సామెతలు 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణ కరము. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనకి అడ్వైస్ చెప్పే నాయకులు ఉండటం మనకి మంచిదని దేవుడు తెలియపరుస్తున్నారు. అయితే మనకు అడ్వైస్ ఇచ్చే నాయకులు ఈ లోకంలో ఎవరై ఉండాలంటే విశ్వాసులై ఉండాలి. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే ఆలోచనలు నువ్వు తీసుకోకూడదు. నువ్వు ఎవరో చాలా మంది మనకు ఆలోచనలు, చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే అలాంటి వారి ఆలోచనలు తీసుకోమని దేవుడు తెలియపరచలేదు. విశ్వాసుల యొక్క ఆలోచనలు నువ్వు తీసుకోవటం నీ జీవితానికి మంచిది. అక్కడ తొందరగా సామెతలు 12వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. 12వ అధ్యాయం 15వ వచనం. మూడిని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానం కలవాడు ఆలోచనను అంగీకరించును. మూర్ఖులకి ఏం చెప్పినా వాళ్ళు వింటారా? మూర్ఖులు వాళ్ళ పనే, వాళ్ళు పట్టిన దానికి ఏమంటారు? వాళ్ళు పట్టిన కుందేడికి 3 కాళ్ళు అంటారు. పదన్నారు వాళ్ళ బట్టిన కుందేలకు 3 కాళ్ళు. కాలుబాబు 4 ఉన్నాయి, నేను చూసామంటే నమ్మరు, మన చెప్పినా కానీ వినరు. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో ఎంత గొప్ప మాట. మూర్ఖుని మార్గం, మూడుని మార్గం వాళ్ళ దృష్టికి సరైనదిగా కనపడుతుంది. నువ్వు ఎంత మార్చాలనుకున్నా మార్చలేము. కానీ ఇక్కడ మంచి సలహాదారుడైనటువంటి దేవుడిచ్చే జ్ఞానాన్ని కనుక మనము అంగీకరించగలిగితే, జ్ఞానము గలవాడు దానిని అంగీకరించు. ఏ జ్ఞానము? లోక జ్ఞానమా? దేవుని జ్ఞానం కలిగిన వారు. దేవుణ్ణి మనం సలహాదారుడుగా పెట్టుకుంటే ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానంతో మనము ఈ లోకంలో ముందుకు చక్కగా సాగగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఏంటి? ఫాదర్లో ఎఫ్ అంటే ఫర్గివ్నెస్, రెండోది అడ్వైజ్. ఓకే, రేపు ఫాదర్స్ డే సందర్భంగా మనము ఇది టీ తర్వాత ఏంటి? FAT. ఓకే, టీచర్. ఓకే, ఆయన ఎవరు? ఒక మంచి బోధకుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న తండ్రులకు కూడా ఉండాల్సిన విషయాలు. అర్థమవుతుందా? మీరు కూడా
అందరినీ ఫర్గివ్ చేసే బిడ్డలుగా ఉండాలి, బిడ్డల్ని ఫర్గివ్ చేసే తండ్రులుగా ఉండాలి. అలాగే మంచి సలహాలు మీ పిల్లలకి ఇచ్చేవారిగా మీరు కూడా ఉండాలి. అలాగే మంచి బోధకులుగా మీరు కూడా ఈ లోకంలో ఉండాలి. పిల్లలకి మంచి బోధన చేసేవారిగా ఉండాలి. చూడండి, మన దేవుడు ఎప్పుడు మనల్ని బోధ ద్వారా ఏం చేయాలనుకున్నాము? ఈరోజు మనం ఇలా కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే వాక్యాన్ని విని మనం ఏం ప్రార్థన చేస్తాం? విని గ్రహించేవారిగా దాని ప్రకారం ప్రవర్తించేవారిగా ఉండేలాగా చెయ్యి దేవా అనే కదా మనం ఇక్కడ ప్రార్థన చేస్తాము ప్రతి దినము కూడా. సో ఆయన బోధిస్తున్నప్పుడు ఆ బోధను విని దాని ప్రకారం మనము ప్రవర్తించే వారిగా ఉంటున్నామా లేదా ఒకసారి మనము పరిశీలించుకోవాలి. చూడండి, ఇక్కడ సామెతల్లో అనేకమైన విషయాలు సామెతల్లోనే తెలియపరుస్తారు. మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నేను చెప్పు ఉపదేశమును నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠములకు హారములై ఉన్నవి. హల్లెలూయా. చూసారా, నా కుమారుడా, ఏం చెప్తున్నారు ఇక్కడ దేవుడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఈరోజు ప్రపంచంలో చాలా మంది బాడీ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తుంటారు కదా. ఈరోజు అందరికీ ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ఒక అవేర్నెస్ అంటే ఒక ఆలోచన ఏంటి? అందరూ ఏం చేస్తుంటారు? వాకింగ్లు చేస్తారు, జిమ్కి వెళ్తూ ఉంటారు, ఇంకా ఏదో బాడీ కొరకు బిల్డప్ చేసుకొని, ఇవన్నీ దేనికోసం? ఫిజికల్ కోసమే, హెల్త్ కోసమే. ఇంకా దేనికోసం? వీళ్ళు ఎక్కువ కాలం బతికేద్దామని కదా, ఎక్కువ కాలం మంచిగా ఫిట్నెస్ తోటి చక్కగా ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వారి జీవిత కాలాన్ని ఏం చేసుకుందాం అనుకుంటున్నాము? పెంచుకుందామని చెప్పేసి మనం అంటున్నాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నువ్వప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దీర్ఘాయువు. నువ్వు ఇవన్నీ చేయడం వల్ల వస్తుందని దేవుడు చెప్పట్లా. నువ్వు ఎక్సర్సైజ్ చేసుకో, లేకపోతే నువ్వు మంచి డైట్ తీసుకో, లేకపోతే నువ్వు మంచిగా ఇలా చేయి అలా చేయి, దానివల్ల నీకు మంచి ఆయుష్ ఇస్తాను, నేను 100 ఏళ్ళు ఇస్తానని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఒక్క మాట బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, నువ్వప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మరి దీర్ఘాయువు కావాలని కోరుకుంటున్నా పిల్లలందరినీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నామా? తల్లిని తండ్రిని దూషించకుండా ఉండగలుగుతున్నారా? మరి దీర్ఘాయువు ఎలా వస్తుంది? ఎక్సర్సైజ్ ద్వారా వస్తుందని చెప్పండి. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకొని మన పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి. అప్పుడు నువ్వు ముందు నీ తండ్రిని సన్మానిస్తే నీ బిడ్డ నిన్ను సన్మానించేదానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు నీ తండ్రిని సరిగ్గా పట్టించుకోకపోతే నీ బిడ్డ కూడా నిన్ను సరిగ్గా పట్టించుకునే స్థితి నీకు ఉండదు. కాబట్టి దేవుడు మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పారు అంటే అదేంటి? నిజం. అది ఖచ్చితంగా నెరవేరేటటువంటి వాగ్దానం. అంతే. నువ్వు తల్లిని తండ్రిని సన్మానించావంటే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ ఏజ్ పెరిగిపోతుంది. నీకు ఇచ్చినటువంటి ఆయుష్ చాలా ఇచ్చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన విషయాలు ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, తండ్రిని సరిగ్గా చూసుకోకపోతే ఈ దినం నుంచి అయినా సరే మనము జాగ్రత్త పడటం మంచిది. అలాంటి బోధ ఆయన నేర్పిస్తారు. కాబట్టి ఆయన ఎవరు? మనకి మంచి టీచర్, మంచి బోధకుడు. ఆయన మంచి విషయాలను మనకి బోధించి మన జీవితాలను సరిచేసి ఎక్కడికి తీసుకెళ్తారు? పరలోక రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగాలు ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులెత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఆశ ఉంది కదా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. ఇలానే ఒక పాస్టర్ గారంట ఒక విషయం ఏదో అడిగారంట సడన్ గా. అందరు చేతులు ఎత్తారంట, ఒక ఆయన ఎత్తలేదంట చెయ్యి. ఒక ఆయన చెయ్యి ఎత్తలేదంట. ఒక ఆయన చెయ్యకపోతే ఇంత పాస్టర్ గారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఎంతమంది ఇక్కడ భార్యల మాట విని అందరూ కూడా అంటే ఎంతమంది భార్య మాట వింటారు అని. ఆ భార్య మాట ఎంతమంది ఇక్కడ వింటారు అనగానే అందరు చేతులు ఎత్తేసారంట. అందరు భర్తలు కూడా మగవారిని అడిగితే అంటే ఒక ఆయన మాత్రం ఎత్తలేదంట. అప్పుడు వచ్చి పాస్టర్ గారు, ఏం బాబు నువ్వు భార్య మాట వినవా? ఈ లోకంలో భార్య మాట వినకుండా నువ్వు ఇంత ధైర్యంగా ఉంటున్నావా అని అడిగాడంట. నా భార్య ఇంకా చెప్పలేదంటే చెయ్యేస్తామని. అంతగా వింటాను నేను ఆవిడ మాట, వీళ్ళందరూ ఆవిడ మాట అలా నడకుండా ఎత్తేసారు. ఎంత ధైర్యం అన్నాడు. చూస్తే
అందుకని కొన్నిసార్లు చర్చిలో అడిగే విషయాలకి ఎందుకు చేయెత్తుతున్నారో తెలియదు. ఎన్నికలు గొప్ప నిండ్రు మమ్మ వీళ్ళందరూ ఎందుకు చేయెత్తారో అని పరలోక రాజ్యానికి మనందరం వెళ్తున్నామా లేదా? కాబట్టి దేవుడు మనందరినీ లోకంలో సరిచేసి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన యొక్క ప్రయత్నం. అంతేగాని నిన్ను ఈ లోకంలో ఇందాక బ్రదర్ చెప్తూ అన్నారు భూమి మీద ఎంతసేపు ఆయుష్ ఉంటుంది అని. ఆయుష్ అనేది పక్కన పెట్టు, భూమే ఉండదు ముందు ముందు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉండటానికి కాదు, భూమి అసలు ఉండదు. నువ్వు ఇంకెక్కడ ఉంటావు? భూమి మీద ఏదో నువ్వు సంపాదించుకుందావు, అది చేద్దాం ఇది చేద్దాం అంటే కుదరదు. దేవుడు రాకడలో భూమే లైవ్ అయిపోతుంది. భూమి లైవ్ అయిపోయాక ఇంకా మనం ఎక్కడ ఉంటాం దాని గురించి ఆలోచించడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన బోధన యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మూడవది FATH, హెచ్ కదా, ఫాదర్ ప్లస్ స్పెల్లింగ్. హెచ్ అంటే హెడ్. ఎవరు? తండ్రి. కుటుంబానికి ఆయన హెడ్, ఆయన నాయకుడు. కుటుంబానికి తండ్రి నాయకుడు. మీరు మీ భర్తలకి విలువ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా మనము ఇవ్వాల్సిందే. ఆయన నాయకుడిగా మనము చూడాల్సిందే. ఎందుకంటే దేవుడిచ్చిన క్రమం అది, తప్పదు. దేవుడిచ్చిన క్రమంలో మనం ఖచ్చితంగా ఆయన నాయకుడిగా మనము హెచ్చింప చేయాల్సిందే. అయితే మనందరి పైన నాయకుడు ఎవరు? తండ్రి దేవుడు. చూడండి ఆయన ఎంత మంచి నాయకుడు. సామెతలు 22 అన్ని సామెతలు ఉంటాయి. మీరు సామెతలు చదువుకుంటే చాలు. 22వ అధ్యాయము ఒకసారి మనందరము చూసుకోగలిగితే 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవ ఎప్పుడు నేర్పించాలంట? చిన్నతనం నుంచే మంచి మార్గాల్లో నడిపే త్రోవను వాళ్ళకి నేర్పించాలి. గారాబాలు చేస్తాము, చెయ్యొచ్చు పిల్లల్ని గారాబాలు, కానీ ఖచ్చితంగా వాళ్ళని సరైన మార్గంలో పెట్టే త్రోవ లేకపోతే మాత్రం మనందరికీ ఒకటి తెలుసు, లోకపరంగా సామెత, మొక్కై మానే వంగునా పొంగదు. ఆన్సర్ మనకి తెలుసు. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఎలా పెట్టాలో అలా సరి చేయకపోతే అది మానైపోయిన తర్వాత వంగి పెరిగితే వంగే ఉండిపోతుంది, ఇంకో పక్కకు పడిపోయి పెరిగితే పక్కకు పడిపోయే ఉంటుంది తప్పించి. అప్పుడు స్ట్రైట్గా చేద్దామంటే నువ్వు చచ్చిపోతుంది తప్పించి అది నిలబడేది కాదు. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను నువ్వు వానికి చిన్నతనంలోనే నేర్పు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అక్కడే మనందరం చూసుకోగలిగితే సామెతలు 11వ అధ్యాయంలో కూడా ఒకసారి రండి అందరూ. మళ్ళా సామెతలు 11వ అధ్యాయం ఇందాక మనం చూసుకున్నదే 14వ వచనం దగ్గరికి రండి ఒకసారి. మళ్ళా నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. హెడ్గా మనకి తండ్రి చెప్పినది ఆ కుటుంబంలో పాటించి అతనికి విధేయత చూపిస్తే మనం ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఒకవేళ ఆ తండ్రి మంచి విశ్వాసాన్ని దేవుడిలో మరింతగా ఉన్నటువంటి తండ్రులైతే ఇంకా నువ్వు ఖచ్చితంగా వారి మాటను అస్సలు మీరకూడదు. వాళ్ళకి దేవుడు మంచి ఆలోచనిస్తారు. ఒకవేళ వాళ్ళ తప్పు తెలియక ఆ తప్పు ఒకవేళ చేసినా కానీ దేవుడు సరిచేస్తారు, అంత కుటుంబాన్ని చక్కగా సరిచేస్తారు. అంతేకాని మనం వ్యతిరేకంగా విశ్వాసులైన తండ్రులు చెప్పే మాటలు వినకుండా మాత్రం అస్సలా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు గురించి నేను చూపిస్తే మీకు అందరికీ తెలుసు. యోబు గారి గురించి మనందరికీ తెలుసు కదా. ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే యోబు గారి గురించి మొదటి అధ్యాయం చూడండి. అందరూ 5వ వచనం చెప్పండి, అందరూ చదవండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము చదవండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా వారి వారి విందులు యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి ఎప్పుడు చదవండి అందరూ. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చేది. యోబు అప్పుడప్పుడు అని రాశారు అక్కడ, అప్పుడప్పుడు అలా చేసేయండి యోబు అని రాశారా. యోబు నిత్యము అలాగా చేయించు వచ్చినట్ట. పిల్లలు తన బిడ్డలు పొరపాటులు ఏమన్నా పాపం చేశారేమో అని, చేయలేదు వాళ్ళు నిజంగా పాపాలు అక్కడ ఏమి, వాళ్ళు ఒకవేళ ఏమన్నా చేశారేమో అని యోబు గారికి ఆలోచనలు వచ్చేసి ఏం చేస్తున్నారంటే చూడండి, ఒకళ్ళు దేవుడిని ఏమైనా హృదయంలో తెలియక దూషించారేమో, పొరపాటుని వాళ్ళు ఏమైనా మాటలతో నోరు జారేరేమో,
చేశారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పని చేశారేమో అని ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడు లేచారు? అరుణోదయమున లేచి ఒక్కొక్కరి కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఆ రోజు దహన బలి అంటే ఇప్పుడు మనం వెళ్ళేదో బలులు అర్పించమని కాదు. దహన బలి అంటే నీ ప్రార్థన ధూపమున దేవుని దగ్గరకు వెళ్ళాలి. అరుణోదయమున లేచి యోబు ఒక ఆదర్శమైన తండ్రిగా తనకున్న బిడ్డలందరి కొరకు ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది మనం చేస్తున్నాం చెప్పండి? ఉదయకాల సమయం లేచి నీ బిడ్డల కొరకు చేస్తామా ఇప్పటి వరకు? ఎవరైనా చేసుకుంటే దేవుని దృష్టిలో ధన్యులమే మనము. ఒకవేళ చేయకపోతే ఇదైనా మొదలు పెట్టండి. నీ బిడ్డల గురించి నువ్వు చేసే ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. మనము పిల్లల్ని ఏం చేస్తూ ఉంటాము? నోటితోటి దూషిస్తాము. ఏం దూషిస్తూ ఉంటాం? మన నిద్ర రాలేదంటే యాదవా లే, ఇలాంటి మాటలతోటి మనం దూషిస్తున్నాం అనుకో, దేవుడు ఏం చెప్తున్నారంటే నీ నోటి మాటల ప్రకారమే నీకు అవునుగా అంటున్నాడు. నువ్వు నీ బిడ్డను 10 సార్లు ఎదవంటే వాడు ఎదవైపోతాడు అనకండి అనవసరంగా. చక్కగా ఆశీర్వాదాలతో నింపండి బిడ్డల్ని. వాళ్ళు కోపం తెప్పిస్తారు. బిడ్డలు తల్లిదండ్రులు కోపాలు రేపటం సహజమే. అయినప్పటికీ కూడా మనము సహనము ఓర్పుతో నీ బిడ్డలకు నువ్వు ఏది నీ నోటితో పలుకుతావో అది ఆయన అవునుగాక అంటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఓర్పుతో సహనంతో నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఆశీర్వదించే నాయకులుగా తండ్రులు ఉండాలి. తండ్రులు కుమారుని బిడ్డల్ని శిక్షించవచ్చు. ఎప్పుడో తెలుసా? మీ కోపం వచ్చినప్పుడు. శిక్షణ ఎప్పుడు చేయాలి? వాడు నిజంగా తప్పు చేస్తే నువ్వు శిక్షించాలి. అంతేగాని నీకున్న కోపాన్ని, నీకు బయట ఎవరి మీద వచ్చిన కోపాన్ని తీసుకొచ్చి నీ పిల్లల మీద కొట్టడం మంచిది కాదు. కాబట్టి అలాంటి శిక్షణలు తండ్రులకు ఉండకూడదు. నేను ఇరువైపులా చెప్తున్నాను. పిల్లలు తండ్రులతో ఎట్లా ఉండాలో, ఒక పక్క తండ్రులు కూడా పిల్లలతోటి మీరు ఎలా ప్రవర్తించాలనే విషయాలను రెండు వైపులా నాయకులు, మంచి నాయకులుగా మీరు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆదర్శవంతమైన తండ్రిగా యోబు గారిని మనం చూపించాం కదా. అబ్రహాం గారి గురించి మన అందరికీ తెలుసు కదా. అబ్రహాం గారి ఎంతమందికి తెలుసు? చర్చిలో అబ్రహాం గారా తెలుసా? చర్చిలో అబ్రహాం గారు అందరికీ తెలుసా? తెలుసు కదా. మనకు అలాగే బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు నమ్మకం. మీరు అందరూ చూడండి, సిస్టర్ ఎలా నవ్వేస్తున్నారు వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పగానే. ఓకే, అబ్రహాం గారు ఆదర్శవంతమైన తండ్రే కాదా బైబిల్ గ్రంథంలో? ఎలా మనం కనిపెట్టాం చెప్పండి? అబ్రహాము గారు ఇస్సాకును, తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా ఇవ్వు అని అడిగినప్పుడు ఇస్సాకు గారి వయసు ఎంత? చిన్నపిల్లడా? మన పాపలాగా, స్మైలీ లాగా అంత బేబీయా ఇస్సాకు? కాదు కదా. ఎంత తెలుసా? 17 సంవత్సరాల యవ్వనస్తుడు. 17 సంవత్సరాల యవ్వనస్తుడు అబ్రహాము గారితో పాటు వెళ్ళి బలి అర్పించడానికి పడుకోమంటే పడుకొని తండ్రి ఏది చెబితే అది పాటిస్తున్నాడు. అది బలికి సిద్ధం చేస్తున్నటువంటిదని ఇస్సాకు గారికి తెలుసా లేదా? వాళ్ళు చిన్నతనం నుంచి బలులు అర్పించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి తెలుసు అలా కట్టెలు ఎందుకు పేరుస్తారో, అలా ఎందుకు పడుకోబెడతారో కట్టెల మీద. ఆ నాన్న ఏం చేయబోతున్నాడో తెలిసి కూడా విధేయత చూపించాడా, లేకపోతే లేచి పరిగెత్తుకొని ఏంటి నువ్వు నాకు చేస్తుంది ఏంటి అని చెప్పి ఆయన ఎదురు తిరిగాడా? ఎప్పుడు తెలియదు. ఈరోజు 17 సంవత్సరాల పిల్లలు ఎవరన్నా అలాగే ఉంటారా? తండ్రి చెప్పినట్టుగా వినమంటే వింటారన్నమాట. వినేవాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? లేదు. వాళ్ళు ఒక మాట చెప్తే వెనక మనకి 100 ప్రశ్నలు అడుగుతారు తప్పించి నువ్వు నాతో పాటు పండగ 3 రోజులు నడక, ఆ కట్టెలు మోయటం, ఆ కట్టెలు తల మీద ఎవరు పెట్టుకొని మోసారో తెలుసా? ఇస్సాకే తన కట్టెలు తన మీద పెట్టుకొని మోసారు. ఇవన్నీ దేనికి? తననే బలి అర్పించబోతున్నాడు తండ్రి అని తనకి తెలియకపోయినా తండ్రి ఏం చెప్తే అది చక్కగా పాటించాడు. ఎందుకు? తన తండ్రి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారనే విషయం ఇస్సాకు గారికి తెలుసు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక ఆదర్శవంతమైన తండ్రి కుమారుడిని విధేయతతో పెంచారు ఇస్సాకుని. అలాగే మనందరం చూసుకోగలిగితే చూడండి, ఆ తర్వాత కూడాను ఇస్సాకు గారు కూడాను తన బిడ్డలకి కూడాను అదే విధమైనటువంటి బోధలోకి పెంచారు. అలాగే మనందరం చూసుకోగలిగితే ఇంకొకరిని చూపించుకొని మనం ముగించుకుందాము. మనందరము కూడా లెటర్ ఈ లెటర్లో మనందరికీ తెలుసు ఎక్స్పర్ట్ అంటే ఆయన ఒక ఎక్స్పర్ట్
మంచి తయారు చేయాలనుకోండి, దీంట్లో వీడు చాలా ఎక్స్పర్ట్ రా అంటారు కదా. అంటే ఏంటి, బాగా దాంట్లో నిపుణత కలిగిన వ్యక్తి అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక విగ్రహం చేయాలి, ఇతను చాలా మంచి విగ్రహాలు చేస్తాడు అంటే అతనికి దానిలో ఎంత టాలెంటో ఉంది అని చెప్పడానికి. లేకపోతే ఒక కంప్యూటర్ వర్క్ చేయాలి, ఇతను చాలా ఈ కంప్యూటర్ వర్క్లో చాలా ఎక్కువ నిపుణత కలిగిన వాడు అని చెప్తాం. అలాగే ఇక్కడ మనందరం చూసుకోగలిగితే మన తండ్రి ఎంతో గొప్ప నిపుణుడు. దేంట్లో నిపుణుడు? ఆయన సృష్టిని చేయటంలో నిపుణుడు, నిన్ను నన్ను చేయటంలో నిపుణుడు. ఎప్పుడైనా మనిషి యొక్క శరీరంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రతి అవయవము ఏ విధంగా పనిచేయాలో, ఎప్పుడు ఏ విధంగా స్పందించాలో అన్నీ కనుక మీరు ఎప్పుడైనా మీరుగా ఆలోచన చేసుకుంటే ఇంత గొప్పగా మానవ శరీరాన్ని ఎవరైనా చేయగలరా అనే ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా మనకి? వచ్చింది కదా. అది దేవుని యొక్క నిపుణత. హల్లెలూయా, హల్లెలూయా. గర్భంలోనే ఎంతో పోరాటం చేసుకొని ఒక గర్భంలో నుంచి బయటకు వచ్చిన నువ్వు నేను, గర్భంలో ఒక పెద్ద పోరాటం ఉందని, ఆ పోరాటంలో నుంచి నువ్వు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడిని బయటకు తీసుకొచ్చాడంటే నీ ద్వారా ఆయనకు మహిమ రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కణాలు చనిపోతుండగా ఒక కణము మాత్రమే తల్లి గర్భంలో ప్రవేశించి ఒక బిడ్డగా తయారైందంటే ఆ కణము నువ్వు నేను అంటే ఎంత గొప్ప విషయం మనం ఆలోచన చేసుకోవాలి. అది దేవుని సృష్టికి ఎంత గొప్ప సృష్టి. ఆ విషయంలో నువ్వు వచ్చావు అంటే అర్థము, అనేకమైన కణాలు చనిపోయినాయి అంటే అర్థము, దానికి నిన్ను దేవుడు ఎంతగా వాడుకోవాలనుకుంటున్నాడో ఈ లోకంలో మనకి అర్థమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నిపుణత అర్థమైపోతే నీ మీద నా మీద దానిని మనం వృధా చేసుకోము. ఈ లోకంలో నీకు ఇచ్చిన జీవితాన్ని మనం అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టము. చూడండి, ఒక్కసారి ఒక వచనం చూపిస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనము. చూడండి, మనందరినీ కూడా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవానే నన్ను రక్షించువాడు. నువ్వు జనరేషన్స్కి, నీ తరతరాలకి నువ్వేం చేయాలో తెలుసు. ఒక తండ్రిగా నిన్ను పెట్టిన తర్వాత నీ జీవితంలో జరిగిన ప్రతి మేలును నువ్వేం చేయాలి? కామ్గా నీ లోపల మింగేసుకోవటం కాదు. నీ తర్వాత జనరేషన్స్కి దేవుడు నీ జీవితంలో చేసిన మేలును తెలియపరచాలి. అయ్యా, నేను ఒక దినం ఎంతో కష్టంలో ఉన్నాను, లేకపోతే ఒక చీకటి గడియలలో నేను ఇరుక్కుపోయాను, దాని నుంచి దేవుడు నన్ను అద్భుత రీతిలో బయటకు తీసుకొచ్చాడని చెప్పేసి మనము మన నెక్స్ట్ జనరేషన్స్కు చెప్పేవారిగా, ఆయన గొప్పతనాన్ని మన బిడ్డలకు మనము చెప్పేవారిగా ఉంటున్నామా లేదా? ఆయన నిపుణత గురించి, ఆయన మన జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యాల గురించి మనము నెక్స్ట్ జనరేషన్కు చెప్పేవారిగా ఉంటున్నామా లేదా? ఒకసారి రోమపత్రిక 11వ అధ్యాయం చూడండి. ఒకసారి రోమపత్రిక, చాలా ఏసీ పని చేయట్లేదు, ఇక ముగించేసుకుందాం మనం, సడన్గా జరిగినట్టుంది. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చూడండి, అందరూ చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పును శోధింపనెంత అసత్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవరు? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము ఏం కలిగింది? సమస్తము కలిగినది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఎప్పటికీ మహిమ ఎవరికి ఉండాలి? దేవునికే ఉండాలి మహిమ. ఇక్కడ చూడండి, ఆయనకి అన్నీ కలిగి చేసినటువంటి దేవుడు ఆయన దేంట్లో నిపుణుడు అంటే, ఇప్పుడు ఒక జ్ఞానం తీసుకున్నాం అనుకోండి, ఈ జ్ఞానము అనే విషయంలో నాకు చాలా దేవుడి విషయాలు తెలుసండి అని ఎవరన్నా అన్నారనుకోండి, ఇక్కడ మన రాజు బ్రదరు, లేకపోతే మన సుధాకర్ను, మన హిస్టరీ బ్రదరు, మాకు దేవుడి విషయాలు చాలా బాగా తెలుసండి అన్నాం అనుకోండి, అప్పుడు వీళ్ళని జ్ఞానవంతులు అని మనం పిలవచ్చు కదా. అంత మాత్రం వీళ్ళు దేవుడి కంటే జ్ఞానవంతులు అనొచ్చా? ఎందుకు? దేవుడి విషయాలు బాగా తెలిసినాయి కదా, దేవుడి విషయాలు అన్నీ వీళ్ళకి బాగా తెలిసిపోయినాయి కదా, అందుకని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళు దేవుడి కంటే చాలా మంచి జ్ఞానం కలిగిన వారని అంటామా? ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి తెలుసుకో, ఈ లోకంలో ఉన్న సైంటిస్టులకి సంబంధించిన అన్నీ నీకు తెలుసుకొని నువ్వు అసలు మొత్తం చదువులోనే టాపర్ అయిపోయి, అయినా సరే దేవుని జ్ఞానం ముందు నువ్వు తక్కువే. ఆయన జ్ఞానము అనంతమైనది.
ఆ జ్ఞానంలో ఒక నీటి చుక్క అంత మనం, అది కూడా ఎవరిని, మనల్ని కాదు, బాగా అన్నీ తెలిసిన బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు అన్ని తెలిసిన వాళ్ళనే వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, మాకు తెలిసింది ఎంత, ఒక నీటి చుక్క అంతా బైబిల్ గ్రంథంలో అన్న విషయాన్ని చెప్పుకుంటారు. కాబట్టి ఆయన ప్రేమలో ఒకటి తీసుకోవాలి, ఒక్కొక్కటి చెప్తున్నా. ఆయన జ్ఞానంలో ఆయనే పరిపూర్ణుడు, ఆయన ప్రేమలో నేను చాలా బాగా ప్రేమిస్తానని అందరిని, అందుకని చెప్పి నేను చాలా గొప్పదాన్న దేవుడి కంటే అవ్వము. అలాగా ఆయన ప్రేమ గొప్పది. హల్లెలూయా. అలా కాకపోతే మట్టి మనుషులు అయిన చనిపోయేందుకు మనం ఎక్కడ కప్పెట్టాలి, మట్టిలో మళ్ళీ కొన్ని రోజులు చూస్తే మనం ఉంటాం అక్కడ, ఏముంటాయి, ఎముకలు ఉంటాయి. ఆ శరీరం ఏమైపోయింది, అసలు ఇంకేమైనా కనపడుతుందా, ఇది నా చెయ్యి పైన ఉన్న నా చెయ్యి మీద చర్మము, లేకపోతే నా కాలు మీద ఉన్న చర్మం అంటే ఇదేనండి అని నువ్వు గుర్తుపడతావా? అసలు ఆ చర్మం ఎట్టిపోయింది, ఎక్కడ పోయింది, అదంతా మట్టిలో కలిసిపోయింది. అది చూసినప్పుడన్నా మనకి మన జీవితాలకు, అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తాడు, నువ్వు పెళ్లి ఇంటికి పోకపోయినా పర్వాలేదు కానీ చనిపోయిన ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చో కాసేపు, నీ జీవిత పాఠం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు పెళ్ళిళ్ళకి పిలిచినందుకు వెళ్ళలేదని ఎప్పుడు బాధపడక్కర్లేదులే, కానీ చనిపోయిన ఇంటికి పిలిస్తే వెళ్ళి కూర్చో కాసేపు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నీ జీవితంలో నీకే అర్థమైపోతుంది. మనం మంటి వారిని మనం మట్టి లాంటి వాళ్ళం. వెంటనే మనము ఆ చర్మం అంతా కూడా మట్టిలో కలిసిపోయేటటువంటి లాంటి వాళ్ళని. మనకెందుకు చెప్పండి ఇక్కడ గొప్ప, ఇంత అంటే ఇంత పోయే జీవితాలకి, ఉఫ్ అంటే దేవుడి భూమి మీద నుంచి పోయే జీవితాలకి మనకెందుకు చెప్పండి పొగరబోతు మాటలు, ఎదుటోళ్ళని కించపరిచే మాటలు, ఇంకా అనేకమైనటువంటి గొప్పలు చెప్పుకునే మాటలు అవసరమా? ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు. కాబట్టి వీటిల్లో మనల్ని సరిదిద్దుకోమని దేవుడు ఆయన నిపుణుడుగా మనల్ని తయారు చేశాడు. కాబట్టి లాస్ట్ అయిపోయింది, లాస్ట్ 6 లెటర్. ఫాదర్లో లాస్ట్ లెటర్ రిబ్యూక్ అంటే గద్దించువాడు. ఆయన ఎవరు? గద్దించువాడు, మనల్ని శిక్షించువాడు. గద్దించేది దేనికి? ఎవరైనా పిల్లలు వెళ్తున్నారనుకోండి నీళ్ళల్లోకి, ఒక కాలం ఉంటే నీళ్ళలోకి వెళ్తే నా ఎల్లురా అంటాము మనం. దానిలోకి వెళ్ళొద్దని మనం ఏం చేస్తాము? గద్దిస్తాం. ఎందుకది? వానికి ప్రమాదం. అది వానికి తెలియక వెళ్తున్నాడు, వానికి అది ప్రమాదం. కాబట్టి మనం ఇప్పుడు దేవుడికి అన్నీ తెలుసా లేదా? మీ జీవితం ఇప్పుడు కాదు, ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, ఆ 30 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, నీ జీవితం ఎవరికి తెలుసు? అంతా దేవుడికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ జీవితంలోకి నిన్ను ఎలా తీసుకెళ్తున్నప్పుడు ఏ స్టెప్ వేస్తే కరెక్ట్, ఆ స్టెప్ నీ చేతి ఎక్కించాలని చూస్తావు. నువ్వు ఎట్టుబడితే ఆ గ్రంథం ఏం చేస్తున్నాడు దేవుడు? గద్దిస్తాడు. ఆ గద్దింపుకు నువ్వు లోబడి ఆగిపోవాలి, అంతే. అక్కడ ఆగిపోవాలి. ఈ కష్టం, ఈ ప్రాబ్లం ఎందుకు నా జీవితంలోకి వచ్చిందంటే, ఆ నెక్స్ట్ స్టెప్ నేను అయిపోయేది మంచిది కాదు కాబట్టి ఇక్కడే ఆపేస్తున్నాను నన్ను. ఇంకా ముందుకెళ్తే అది అతి ప్రమాదం. కాబట్టి అతి ప్రమాదంలో నిన్ను చిక్కుకోనికుండా దేవుడు ఇక్కడ గద్దించి నిన్ను ఆపేస్తాడు. నిన్ను ఒక మనిషిని మార్చుకోవడానికి దేవుడు ఎన్నైనా సరే చేస్తాడు మన జీవితంలో. అది నీకు కష్టమైనా, నేను మొన్న కూడా చెప్పాను కదా, నీకు అది ఒక కొమ్మకి అది మంచిది అనుకుంటే అన్ని కొమ్మలను ఎరగదీస్తే ఈ కొమ్మకి ఏడుకొస్తా ఉండొచ్చు. ఈ చెట్టుకి ఎందుకు నా కొమ్మల్ని అంత పొడుగ్గా పెరుగుతున్న వాటిని ఎరగదీస్తారంటే, ఇంకా అంత పొడుగ్గా పెరిగితే నువ్వేమైపోతావు, వేరే దాంట్లో ఎక్కడో చిక్కుకొని పోతావు, నువ్వు ఇంకెదగడానికి నీకు అవకాశం ఉంది. అందుకే ఆ కొమ్మ నీకు అవసరం లేదు. ఆ కొమ్మ నేను కట్ చేస్తున్నా, అది నీకు బాధే కట్ చేసినప్పుడు, కానీ ఆ బాధ కొంతకాలం నువ్వు ఓర్చుకుంటే మంచి చిగురు నీలో నుంచి నేను రప్పిస్తాను. హల్లెలూయా. అవి ఎవరికి మహిమకరంగా ఉంటాయి? దేవునికి మహిమకరంగా ఉంటాయి. కాబట్టి ఆయన మహిమ కొరకు నీ జీవితంలో అనుమతించే కష్టాలను నువ్వు ఏం చేయాలి? వినయంతో, విధేయతతో, నీ చిత్తానుసారంగా ఇది వచ్చింది కాబట్టి నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నాను అని ఒక్క మాట నువ్వు చెప్తే అవన్నిటిని దేవుడు ఏ విధంగా మార్చగలడో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన శిక్షించేవాడు, ఆయన గద్దించేవాడు. ఒక్కసారి మన సామెతల్లోనే మనందరము ఈ మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకొని ముగించుకున్నాం. మొదటి పిల్లలందరూ పాపం చెమటకి చదవండి. సామెతలు 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశం మీకు తెలిపెదను. చూడండి ఇక్కడ ఇంకా తర్వాత మీరంతా చదువుకుంటున్నానమ్మా. అందుకే దేవుడు గద్దించినప్పుడు వినకపోతే 26వ వచనంలో చూడండి ఏమంటున్నారు? నా గద్దింపు విని మీరు లోపడ
లేకపోతే మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎందుకు? పైన వచనాలు అన్నీ పాటించే వాళ్ళ కోసం కాదు. నేను గద్దించినప్పుడు నా వైపు తిరగండి, నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశం మీకు తెలుపుతా. నేను పిల్లవాగా మీరు వినకపోతే మాత్రం కష్టాన్ని ఎదుర్కొంటారు, చాలా జాగ్రత్త అని దేవుడు ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నారు. కాబట్టి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. ఒక తండ్రిని ఎదిరించి ఒక కుమారుడట బయటకు వెళ్ళిపోయాడట. ఒక తండ్రి కొంచెం గద్దించాడని చెప్పేసి చాలా మంది రోజులు అలానే ఉన్నారా లేదా? తండ్రిని గద్దిస్తే ఏం చేస్తున్నారు? పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే సరిగ్గా చదువుకోవడం పక్కన పెట్టండి, ఫోన్ లాక్కున్నందుకు ఏం చేస్తున్నారు? చచ్చిపోతున్నారు. పోయి ఫోన్ ఇవ్వము అన్నందుకు 3 ఆడపిల్లలు పైనుంచి దూకి చచ్చిపోయారు. వాళ్ళ తండ్రి ఫోన్ తీసేసుకుంటున్నారు ఈ రోజు నుంచి అన్న మాటకి వాళ్ళు 3 కూడా ఆ బిల్డింగ్ పై నుంచి వెళ్ళి దూకేసి 3 ఆడపిల్లలు చచ్చిపోయారు. ఇలా ఈ రోజుల్లో సాతాను భయంకరంగా వాడుకుంటూ ఉంది వారి ఆత్మలను దేవుని దగ్గరికి వెళ్ళని. ఆత్మహత్య మహా భయంకరమైన పాపం. ఎందుకు చెప్పండి? ఆత్మహత్య భయంకరమైన పాపం. ఎందుకంటే ఆత్మ నీది కాదు, ఆత్మ హత్య. దాని పేరు ఏం పెట్టారు? ఆత్మని నువ్వేం చేస్తున్నావు? హత్య చేస్తున్నావు. హత్య చేయటం అనేది నేరం అని మనకు మామూలుగానే తెలుసు కదా. అలాంటిది ఆత్మను హత్య చేస్తున్నావు అంటే అస్సలకి దేవుడు సహించడు. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకానికి ఎప్పటికీ వెళ్ళరు. వాళ్ళు ఎంత మంచోళ్ళు, వాళ్ళు ఎన్ని కష్టాల్లో పడి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకున్నాను అన్నా సరే అసలు సమస్య లేదు, ఆత్మహత్య చేసుకున్నాడు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ లోకంలో నిలబడి ఎదుర్కొని తప్పించి అలాంటి ఆలోచన మాత్రం ఎవ్వరు కూడా పొరపాటును కూడా హృదయాల్లోకి తీసుకొచ్చుకొనే వద్దు. అయితే అట్లాంటి పరిస్థితులు ఉంటే ఆ కుమారుడు కూడా గద్దించాడంట, ఇలా తప్పుగా చేస్తున్నావు అని చెప్పేసి. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. పాపం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వస్తాడని చూస్తే ఆ తల్లిదండ్రులు క్షోభ మనందరికీ తెలుసు కదా. వయసుకు వచ్చిన పిల్లలు వెళ్ళిపోతే ఎంత బాధపడతారో. ఆ తల్లి అనారోగ్యం పాలైపోయింది, ఈ తండ్రి కూడా ఏడుస్తూ చాలా కృంగిపోయాడు, ఆరోగ్యం పాడైపోయింది వీళ్ళకి. వీళ్ళు ఇంకా మళ్ళీ కుమారుడు రావాలని చెప్పేసి పేపర్లో ఒక యాడ్ ఇచ్చారంట. నాన్న నీకోసం తల్లి నేను చాలా ఇంతగా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాము, నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి వచ్చేసేయాలి అని చెప్పేసి ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ యొక్క కుమారుడి దగ్గరకు అడ్వర్టైజ్మెంట్ ఉన్న పేపర్ వెళ్ళింది. ఇది నా తండ్రి వేసిన అడ్వర్టైజ్మెంటే, కానీ ఒకవేళ మళ్ళీ నేను ఇంటికి వెళితే నన్ను శిక్షిస్తాడేమో అని ఆ కుమారుడు భయపడుతూ నాన్నకి ఎలాగో విషయం తెలియపరచాలని చెప్పేసి నిజంగా మీరు నన్ను ఏం చెయ్యరు అంటే నేను తిరిగి వస్తాను. అలాంటి దానికి గుర్తు ఏంటంటే మన ఇంటి పక్కన ఒక జామ చెట్టు ఉంటుంది కదా, ఆ జామ చెట్టుకి ఒక వైట్ గుడ్డ కట్టి ఉంచండి. మీరు నిజంగా నన్ను రమ్మని పిలుస్తుంటే నేను రేపు ట్రైన్లో ఆ దారిలో వెళ్తాను, నేను చూస్తాను మీరు ఆ గుడ్డ కట్టింది కనుక ఖచ్చితమైతే నేను వస్తాను, లేకపోతే నేను ఆ ట్రైన్లో ఎటో వెళ్ళిపోతాను అని ఆ సమాచారాన్ని పంపించారంట. ఆ తర్వాత రోజు ఆ యొక్క తండ్రికి అది అందింది, ఆయన ఎంతో సంతోషంతో ఉన్నాడు. ఆ తర్వాత రోజు ఆ బిడ్డ అలాగే ఆ ట్రైన్లో నుంచి పక్కకి వెళ్తూ ఉన్నాడంటండి. నిజంగా నమ్మండి, జామ చెట్టు కనిపించట్లేదు, దాని నిండా తెల్లటి గుడ్డలు అనేకమైనవి. ఆ రాత్రి అంతా తండ్రి వాటికి ఒక్కటి కడితే నా కుమారుడు చూసుకోకుండా వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి తెల్ల గుడ్డలన్నీ చింపి జామ చెట్టు ఆకు కనపడట్లేదు కానీ తెల్లటి గుడ్డలే కనిపించే విధంగా కట్టినాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ కుమారుడు అది చూసి కన్నీటితో తండ్రి దగ్గరికి మళ్ళా చేర్చబడ్డాడు. నీ తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడు, నువ్వు తప్పిపోయినా సరే నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తానంటే నీ కోసం ఏదైనా చేయడానికి పరమ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. మనమే ఎందుకో తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు. తండ్రి యొక్క రిలేషను మనకు అర్థమైపోతే మన బాధ హృదయము ద్రవించుకుపోతుంది. ఒక్కటి కూడా మీకు అందరికీ తెలిస్తే, ఒక డాక్టర్ చదువుతున్న ఒక పిల్లోడి కోసము తండ్రి ఎంతో కష్టపడి ఎన్నో సంపాదించి ఇట్లా చేస్తూ ఉంటే దూర ప్రదేశానికి పంపించిన తర్వాత కొంచెం చెడు వ్యసనాలకి లోనైపోయేసేసి భయంకరమైనటువంటి పరిస్థితిలో పడితే ఆ పిల్లడు ఊరికి తండ్రికి ఫోన్ చేసి నాకు ఆ డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలి అంటుంటే ఈ తండ్రి పాపం చాలా రోజులు పంపించాడు. ఒక రోజు ఒక ఊరంతకు వెళ్తూ ఉంటే నేనైతే నా బిడ్డ దగ్గర దాకా వెళ్ళలేను కానీ ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని నా బిడ్డకి ఇచ్చేయమని చెప్పి పంపించాడంట. అయితే ఆ బిడ్డ బైబిల్ గ్రంథాన్ని రోజు చదువు బాబు అని చెప్పేసి ఫోన్లో ఈ తండ్రి చెప్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ప్రతిరోజు డబ్బులు కావాలని ఫోన్ చేస్తున్నాడు. ఈ తండ్రి ఏమడుగుతున్నాడు అంటే బైబిల్ చదివావా అని అడుగుతున్నాడు. మొదట్లో అబద్ధాలు ఆ పిల్లడు చదివాను అని చెప్పుకుంటూనే
10 రోజులు అయిపోయాక మళ్ళీ డబ్బులు కావాలి. ఇదే విధంగా ఫోన్లు చేస్తా ఉన్నాడంట. పాపం ఈ తండ్రి, నాయన నువ్వు బైబిల్ చదివావా అని అడిగింది. నీకన్నా పిచ్చా, నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నువ్వేంటి డబ్బులు అడుగుతుంటే బైబిల్ చదివావా అని అడుగుతావు అని చెప్పేసి ఆ తండ్రిని ఆ బిడ్డ విసుక్కుంటూనే ఉన్నాడంట. కొన్ని రోజులకి ఆ తండ్రి పాపం అనారోగ్యంతో చనిపోయాడంట. అనారోగ్యంతో చనిపోతే నీకు పిలిస్తే వాళ్ళు, ఎందుకు నీ యొక్క తండ్రి ఎప్పుడు కూడా డబ్బులు అడిగినప్పుడల్లా బైబిల్ చదివావా అని అడుగుతాడు కదా అంటే, ఆ బైబిల్ ఆ ఫస్ట్ టైం తండ్రి చనిపోయాడని తెలిసిన రోజు ఓపెన్ చేస్తే దాంట్లో ప్రతి నెల ఎంతెంత డబ్బులు కావాలో ఒక్కొక్క పేజీలో ఆ బిడ్డకు డబ్బులు పెట్టే పంపించాడు ఆ బైబిల్ని. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున బైబిల్ తీస్తే కదా, ఈరోజున వాక్యం చదవడానికి అతను తీసున్నట్టయితే తండ్రి ఆ బిడ్డ కోసం చేసిన త్యాగాన్ని ఆ బిడ్డ గుర్తించేవాడు. కానీ ఆ బిడ్డ ఓపెన్ చేయలేదు బైబిల్, ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ బైబిల్ తీసానని చెప్పేసి. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఇంకా ఉంటున్నామేమో. దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు వాక్యం చదువుకుంటున్నావా, వాక్యం తీస్తున్నావా, అందులోనే నీకు రావాల్సిన మేలులన్నీ నేను దాచిపెట్టి ఉంచాను. ఆ మేలులన్నీ నువ్వు పొందుకోవాలి అంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యంతో మనము కడగబడాలి. కాబట్టి ఈ దినము తండ్రుల యొక్క దినంగా రేపు మనం జరుపుకుంటున్నప్పుడు మనందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, పరమ తండ్రి నీ కోసం నా కోసం ఎన్నో ఏర్పాట్లు ఈ లోకంలోకి చేసి ఉన్నారు. ఇవన్నీ మన కోసమే. అయితే వాటిని నువ్వు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే సరైన మార్గంలో మనము వెళ్ళట్లేదు. కాబట్టి వాటిని అందుకోవాలని మనందరినీ హెచ్చరింప చేస్తూ, నన్ను నేను హెచ్చరింప చేసుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.